మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. అవును ఇవాళ నా బర్త్డే నీకెలా తెలిసింది? ఒక మనిషి మీద ఇంట్రెస్ట్ ఉంటే అలా తెలుస్తూ ఉంటాయి. బై ది బై మీకు బుల్లి గిఫ్ట్. ఏంటది? కళ్ళతో చూస్తే టేప్ రికార్డర్, మనసుతో చూసి ఏమనిపించిందో తర్వాత చెప్పండి. బాయ్. ఏ లత, నేను ఇంటికి వెళ్ళి ఆఫీస్కి వస్తాను. డాడీతో వెళ్ళిన పని అయిపోయింది, కాంట్రాక్ట్ మనకే వచ్చింది. ఓకే ఓకే. మమ్మీ ఆగాగు. ఏ బటైటర్ మీద కొట్టకు, పాతల బదులు బీతలు వస్తాయి. గదవా నిన్ను. ఆన్ చేయనా మమ్మీ? వద్దు, ఇది డాడీకి బర్త్డే బహుమతి. డాడీ వచ్చాక ఆన్ చేస్తారు. రాధా, డాడీ వచ్చేసారు. రండి. బాబు, డాడీ హ్యాపీ బర్త్డే టు యు. థాంక్యూ. మీకు రాత్రికి ఇస్తాలే. సర్లేండి. ఏమండి, మీ పుట్టినరోజు పండక్కి మీరు ఎప్పటి నుంచో కొనాలంటున్నారుగా, అది మీకు బహుమతిగా ఇస్తున్నాను. ఏంటది? అది రండి చూపిస్తాను. రండి. ఇది మొహం మతాబ్లా వెళ్ళిపోతుంది అనుకున్నాను. సంతోషం కనిపించలేదు. ఏమిటో. డబ్బు ఎక్కడది? ఇన్స్టాల్మెంట్ లో తీసుకున్నావా? అంత కర్మ మనకేమిటండి, 10,000 పోసుకున్నాను. 10,000? మరే మీకు బుల్లెట్ టైప్ రికార్డర్ కొందామని షాప్ కెళ్ళాను. తీరా కొన్నాక ఓ పిచ్చి పిల్ల తనకి అదే కావాలంది. నేను ఇవ్వను అన్నాను. 10,000 ఇస్తానంది. ఏమిటో బట్రసుడిగా 9,000 లాభం వస్తుంది కదా అని ఇచ్చేసాను. ఊరంతా వినబడేంత గొంతుంది దీనికి. వినండి. పాట రావట్లేదేంటి? అయ్యో, ఇప్పుడెలా? ఇందులో విను. హాయ్, ఇదెక్కడిది? నీకు 10,000 ఇచ్చి కొనుక్కున్న అమ్మాయి మా బాస్ కూతురు. నాకు బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చింది. అవునా? ఇవాళ లేచిన వాళ్ళ బాగుంది సుమంది. మన బుల్లెట్ టేప్ రికార్డర్ మనకు వచ్చేసింది. పైగా ఇది లాభం. అరే, క్యాసెట్ కూడా ఉంది, చూసారా? చూడలేదే. ఎయిర్పోర్ట్ కి వచ్చి ఇచ్చింది, తీసుకొచ్చేసాను. ఆన్ చేయండి. తెగ ముచ్చట పడిపోతున్నావు. నువ్వే ఆన్ చేయి. మధు, నీ పుట్టినరోజు నాడు నీకు నేనిచ్చిన బహుమతి ఈ బుల్లి టేప్ రికార్డర్ మాత్రమే కాదు, ఇవ్వాలనుకున్నది ఇంకోటి ఉంది. అదేంటో తెలుసా? నా మనస్సు. ఎస్, ఐ లవ్ యు మధు. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. నిన్నే లవ్ చేస్తున్నానని ఎన్ని వేల సార్లు చెప్పాలనిపిస్తుందో తెలుసా? ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు.